ఇద్దరితో ప్రేమాయణం వద్దన్నందుకు కన్నతల్లిని కడతేర్చింది కసాయి కూతురు. పైగా తల్లి మృతదేహాన్ని ఇంటిలో పెట్టుకుని ప్రియుడితో 3 రోజులు సరదాగా గడిపింది. అంతేకాదు తండ్రితో జరిగిన గొడవ వల్లే తల్లి చనిపోయిందని పిట్టకథలు అల్లింది. అయితే తండ్రిని ప్రశ్నించిన పోలీసుల దర్యాప్తులో కొత్త ట్విస్ట్ బయటపడింది. కూతురే తన ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిందనే విషయం వెలుగుచూడ్డంతో చర్చనీయాంశంగా మారింది. హయత్నగర్లో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం నిర్నాముల గ్రామానికి చెందిన పల్లెర్ల శ్రీనివాసరెడ్డి లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆ క్రమంలో 10 ఏళ్ల కిందట భార్య రజిత, కూతురు కీర్తితో కలిసి ఉపాధి నిమిత్తం హైదరాబాద్ చేరుకున్నాడు. తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని మునగనూరులో అద్దె ఇల్లు తీసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత అక్కడి సమీపంలోని ద్వారకా సాయినగర్ కాలనీలో సొంతిల్లు కట్టుకున్నాడు. ఒకే ఒక్క కూతురు కావడంతో కీర్తిని కాస్త గారాబంగా పెంచారు. ప్రస్తుతం ఆమె దిల్సుఖ్ నగర్లోని ఓ డిగ్రీ కళాశాలలో 2వ సంవత్సరం చదువుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఇటీవల కీర్తి ప్రవర్తనలో మార్పు వచ్చింది. కొద్ది నెలల కిందట పక్క కాలనీకి చెందిన కృష్ణారెడ్డి కుమారుడు బాలరెడ్డితో ప్రేమలో పడింది. అది కాస్త 2 కుటుంబాల పెద్దలకు తెలియడంతో వారికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. కీర్తి ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించారు. పెళ్లికి కూడా ఒప్పుకున్నారు. అయితే ఇటీవల ఇంటి పక్కన ఉండే శశికుమార్ అనే మరో యువకుడితో సన్నిహితంగా ఉంటోంది. విషయం తెలిసిన తల్లి కూతురును మందలించింది. బాలరెడ్డితో వివాహం కుదిరాక ఇప్పుడు ఆ యువకుడితో తిరగడమేంటని నిలదీసింది. అంతేకాదు ఆ ఇద్దరు యువకులతో కీర్తి హద్దులు దాటిందనే విషయం కూడా తల్లికి తెలిసింది. దాంతో పలుమార్లు సీరియస్గా మందలించింది. ఎదిగిన ఆడపిల్ల ఇలా చేయకూడదని, పద్ధతిగా ఉండాలని చెబుతూనే ప్రవర్తన మార్చుకోవాలంటూ సూచించింది. అయితే తల్లి తన మంచి కోరుతుందని భావించని కీర్తి మరోలా అర్థం చేసుకుంది. తనకు తల్లి అడ్డంకిగా మారిందని భావించి ఇంటి పక్కన ఉండే రెండో ప్రియుడు శశికుమార్తో కలిసి హత్య చేయడానికి సిద్ధమైంది. ఆ క్రమంలో ఈ నెల 19వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో రజితను వారిద్దరూ కలిసి హతమార్చారు. తల్లిని చంపిన తర్వాత మృతదేహాన్ని ఏం చేయాలో పాలుపోని కీర్తి 3 రోజులు ఇంటిలో అలాగే ఉండిపోయింది. అంతేకాదు రెండో ప్రియుడు శశికుమార్తో 3 రోజులు సరదాగా గడిపింది. ఒకవైపు తల్లి డెడ్ బాడీ ఇంట్లో ఉండగానే హద్దులు దాటి ప్రవర్తించింది. చివరకు దుర్వాసన రావడంతో తల్లి మృతదేహాన్ని బయట పడేయాలని డిసైడ్ అయింది. ఆ క్రమంలో తమ సొంత గ్రామమైన రామన్నపేట శివారులోని రైల్వే ట్రాక్పై పడేయాలని భావించింది. ఆ మేరకు శశికుమార్ తండ్రికి చెందిన కారులో ఆమె డెడ్ బాడీని తరలించారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు తిరిగి హైదరాబాద్కు చేరుకున్నారు. అయితే రామన్నపేట రైల్వే పోలీసులు ఆ మృతదేహం స్వాధీనం చేసుకుని ఆమె కుటుంబీకులు ఎవరైనా వస్తారేమోనని 2 రోజులు వేచి చూశారు. ఎవరూ రాకపోయేసరికి వారే దహన సంస్కారాలు నిర్వహించినట్లు సమాచారం. వృత్తిరీత్యా తండ్రి ఇతర ప్రాంతాలకు లాంగ్ ట్రిప్ వెళ్లడంతో కీర్తి ఆటలు అనుకున్నట్లుగా సాగాయి. ఇంత నాటకమాడిన కీర్తి మరో డ్రామాకు తెరతీసింది. తండ్రి వేధింపులు భరించలేక తల్లి ఇంటి నుంచి వెళ్లిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్నారు. అయితే తల్లి మృతదేహం సొంత గ్రామ శివారులో పడేసిన అనంతరం తన తండ్రికి ఫోన్ చేసి కాలేజీ నుంచి వైజాగ్ టూర్ వెళ్తున్నట్టు చెప్పింది. కానీ ఆమె టూర్కు వెళ్లకుండా రెండో ప్రియుడు శశికుమార్ ఇంట్లో అతడితో సరదాగా గడిపినట్టు తెలుస్తోంది. ఈ నెల 24వ తేదీన డ్యూటీ నుంచి ఇంటికి చేరుకున్న తండ్రి భార్య రజిత కనిపించడం లేదని కూతురుకు ఫోన్ చేశాడు. అయితే అమ్మ కనిపించడం లేదనే విషయం తెలియడంతో హుటాహుటిన టూర్ మధ్యలో నుంచి వచ్చినట్లు నమ్మించే ప్రయత్నం చేసింది కీర్తి. తండ్రి తాగొచ్చి తల్లిని హింసించేవాడంటూ పోలీసులకు కీర్తి ఫిర్యాదు చేయడంతో శ్రీనివాసరెడ్డి కంగుతిన్నాడు. ఆ క్రమంలో బంధువులు కీర్తిని పలు రకాలుగా ప్రశ్నించారు. అసలు వైజాగ్ టూర్ ఎందుకు వెళ్లావు, నీ వెంట ఎవరు వచ్చారు తదితర వివరాలు ఆరా తీయడంతో మొదట పొంతనలేని సమాధానాలు చెప్పింది. దాంతో వారు పోలీసులను ఆశ్రయించి కీర్తి మీద అనుమానం వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కీర్తిని తమదైన శైలిలో విచారించారు. అప్పుడుగాని చేసిన తప్పు ఒప్పుకోక తప్పలేదు. రెండో ప్రియుడు శశికుమార్తో కలిసి తల్లిని హత్య చేసినట్లు అంగీకరించింది. కీర్తితో పాటు శశికుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. హయత్నగర్ పరిధిలో జరిగిన కన్నతల్లి హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. కన్న కూతురు అత్యంత దారుణంగా చంపిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బతుకుదెరువు కోసం నల్గొండ జిల్లా నుంచి పట్నం చేరిన ఆ కుటుంబంలో కూతురు విషాదం మిగిల్చింది. కట్టుకున్న భార్య కానరాని లోకాలకు వెళ్లిపోయి ఒకగానొక కూతురు జైలుకెళ్లే పరిస్థితిలో ఆ తండ్రి బాధ వర్ణనాతీతం. తల్లిని కిరాతకంగా చంపి ఈ కేసును తండ్రి మీదకు నెట్టేయాలని చూసిన కూతురు చివరకు తానే ముద్దాయిగా తేరడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. నిందితులను అరెస్ట్ చేసిన రాచకొండ కమిషనరేట్ పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టడంతో మరిన్ని నిజాలు వెలుగుచూశాయి. హత్య కేసులో నిందితులు బాలరెడ్డి, శశికుమార్, కీర్తిని మీడియా ఎదుట ప్రవేశపెట్టారు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్. ఈ సందర్భంగా ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు.
ప్రస్తుతం 19 ఏళ్ల వయసున్న కీర్తి మైనర్గా ఉన్నప్పుడే బాలరెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆ క్రమంలో వారిద్దరి మధ్య చనువు పెరిగి పెళ్లి కూడా చేసుకుందామని డిసైడ్ అయ్యారు. అయితే తరచుగా బాలరెడ్డి ఇంట్లో వీరిద్దరూ కలుసుకుని హద్దులు దాటారు. దాంతో 2018 సెప్టెంబర్ నెలలో కీర్తి గర్భం దాల్చింది. ఆ క్రమంలో తనకు గర్భస్రావం చేయించాలంటూ బాలరెడ్డిపై ఒత్తిడి పెంచింది కీర్తి. అయితే హైదరాబాద్లో అయితే అందరికీ తెలిసిపోతుందని, తనకు తెలిసిన డాక్టర్ మహబూబ్నగర్ జిల్లాలోని ఆమంగల్లో ఉన్నాడని అక్కడకు తీసుకువెళ్లాడు. ఈ నేపథ్యంలో కీర్తి ఇల్లు దాటి బయటకు రావాలంటే ఆమె తల్లి పర్మిషన్ కావాలనే ఉద్దేశంతో పక్కింటి కుర్రాడైన శశికుమార్ సాయం కోరింది. తనను ఏదో ఫంక్షన్కు తీసుకెళ్తున్నానంటూ అమ్మకు చెప్పి ఆమంగల్కు వెళ్దామని ఉన్న విషయమంతా చెప్పింది. దాంతో సంగారెడ్డిలో ఫంక్షన్ ఉందని, కీర్తిని తమ వెంట తీసుకెళ్తామంటూ ఆమె తల్లిని శశికుమార్ ఒప్పించాడు. అలా బాలరెడ్డి, శశికుమార్, కీర్తి కలిసి ఆమంగల్ వెళ్లి 2 రోజులు అక్కడే ఉండి ఆమెకు అబార్షన్ చేయించారు. అదలా ఉంటే కీర్తికి అబార్షన్ చేయించిన విషయాన్ని శశికుమార్ అస్త్రంగా వాడుకున్నాడు. ఆమంగల్ నుంచి హైదరాబాద్ వచ్చిన కొద్ది రోజుల తర్వాత తనలోని రాక్షసుణ్ణి బయటపెట్టాడు. తనతో శారీరకంగా కలిస్తే ఓకే, లేదంటే అబార్షన్ విషయం ఆమె తల్లికి చెబుతానంటూ బ్లాక్మెయిల్ చేశాడు. అయితే కీర్తి తొలుత నిరాకరించినా చివరకు అతడి వేధింపులు భరించలేక ఓకే చెప్పింది. అలా వారిద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు చూపిస్తూ ఆమెను చాలాసార్లు లోబర్చుకున్నాడు. కొన్నిసార్లు కుదరదని చెబితే ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించాడు. అలా కీర్తిని శారీరకంగా వాడుకున్న శశికుమార్ తనలోని మరో కోణం కూడా బయటపెట్టాడు. 10 లక్షల రూపాయల నగదు ఇవ్వాలని పట్టుబట్టాడు. అంత పెద్ద మొత్తం తాను ఎక్కడ్నుంచి తేవాలని నిలదీసింది కీర్తి. అలా చాలాసార్లు ఆమెను భయభ్రాంతులకు గురిచేశాడు. అడిగిన 10 లక్షలు ఇస్తావా, లేదంటే ఆ వీడియోలు బయటపెట్టనా అంటూ బెదిరించేవాడు. అలా ఎన్నిసార్లు తనను అడిగినా డబ్బులు లేవని సమాధానమిచ్చేది కీర్తి. దాంతో శశికుమారే కల్పించుకొని ఆమె తల్లిని హత్య చేస్తే డబ్బులొస్తాయని ట్రాప్ చేశాడు. కీర్తి తల్లి చిట్టీలు వేస్తూ డబ్బులు కూడబెట్టేది. అలాగే భూములు కూడా ఉన్నాయి. దాంతో కీర్తి నుంచి 10 లక్షలు తీసుకుంటే లైఫ్ సెటిల్ అవుతుందని భావించాడు. ఒకవేళ తాను కోరినట్లు డబ్బులివ్వకుంటే బాలరెడ్డికి ఆ వీడియోలు చూపించి పెళ్లి జరగకుండా చూస్తానని కూడా భయపెట్టాడు. దాంతో పెళ్లి ఆగిపోతే బాగుండదని భావించి శశికుమార్ చెప్పినట్లు నడుచుకుంది కీర్తి. ఆ క్రమంలోనే అతడితో కలిసి తల్లిని హత్య చేసేందుకు సిద్ధమైంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా శశికుమార్, కీర్తిపై 3 వేర్వేరు కేసులు నమోదు చేశారు పోలీసులు. అలాగే బాలరెడ్డిపై కూడా వివిధ కేసులు నమోదు చేసి పోక్సో చట్టం కింద మరో కేసు ఫైల్ చేశారు.